హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాలిన గాయాలకి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లైనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లో వంట చేసేటప్పుడు లేదా ఇతర సందర్భాల్లో పొరపాటున వేడి పదార్థాలు మన శరీరం మీద పడి గాయాలవుతుంటాయి. ఒక్కోసారి అగ్గిని తాకటం వల్ల, అది మీద పడటం వల్ల గాయాలు అనేవి అవుతుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే బొబ్బలెక్కి నొప్పి పెడతాయి, కొంతకాలానికి మచ్చలుగా మారతాయి. ఈ గాయాలు తగ్గడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలిన గాయాలు తగ్గడానికి కలబంద గుజ్జు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ గుజ్జును గాయంపై రాస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలిన చోట చర్మం పూర్వపు స్థితికి వచ్చేలా చేస్తుంది. తేనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ గాయాన్ని వేగంగా తగ్గిస్తుంది. కాలిన చోట శుభ్రంగా కడిగి చల్లని నీటిలో ముంచి తీసిన టీ బ్యాగ్ ని ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. బంగాళదుంప రసాన్ని కాలిన గాయంపై రాస్తే మంట, నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కాలిన చోట ఉల్లిపాయ పేస్ట్ ని పల్చగా రాస్తే నొప్పి, బొబ్బల సమస్య తగ్గుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి కాలిన గాయాలకు ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.